ఇక్కడ ఏమొచ్చింది మీరు చూస్తే ఇదేమో ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పేసిన 299 అనే దానికి మరణ శాసనం రాసింది కాంగ్రెస్ పార్టీ. దట్స్ క్లియర్. నౌ కమింగ్ టు ద సెకండ్ ఇష్యూ, ఏది తాత్కాలికమైన ఒప్పందం. బాధ ఏంటంటే అర్హక్ అవార్డుకు ఫైనల్ అవార్డుకు తేడా తెలియని అజ్ఞాని మన రేవంత్ రెడ్డి. ఇటువంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి నేను? ఇప్పుడు అర్హక్ అలాట్మెంట్కు ఫైనల్ అవార్డుకు తేడా తెలియకపోతే ఏం చేయాలి నేను? ఇక్కడ క్లియర్గా మీరు చూస్తే పారాగ్రాఫ్ నెంబర్ 7, thereafter project related issues were discussed and following working arrangements అంటే temporary for the year 2015-16 only were agreed as a temporary measure. You can see in the last paragraph temporary measure రాస్తూ చివరి పారాగ్రాఫ్లో ఇందులో paragraph 18, the entire arrangements agreed for the current year would be without any రాస్తూ చివరి పారాగ్రాఫ్లో ఇందులో paragraph 18, the entire arrangements agreed for the current year would be without any prejudice to the stand of both the states before any forum. ఈ కేటాయింపు అనేటువంటిది ట్రిబ్యునల్ ముందు మీరు చేసుకునే ఆర్గ్యుమెంట్స్ మీద ఎటువంటి ప్రభావం ఉండదు. ఇది ఒక సంవత్సరానికి ట్రిబ్యునల్ అవార్డు వచ్చేంత వరకు తాత్కాలిక ఒప్పందము అని చాలా స్పష్టంగా చెప్పారు. దాని మీద సంతకాలు ఎవరి ఉన్నాయి? నీ ముద్దుల అడ్వైజర్, ఆనాడు ఆంధ్రప్రదేశ్కు వాటర్ రిసోర్స్ సెక్రటరీగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆనాడు సంతకం పెట్టిండు. ఆనాడు తెలంగాణకు ద్రోహం చేసిన ఆదిత్యనాథ్ తెచ్చి నువ్వు అడ్వైజర్గా పెట్టుకున్నావు. అదే ఆదిత్యనాథ్ దాస్ ఇదే మీటింగ్లో ఏమన్నాడో తెలుసా? తెలంగాణ హక్కులకు ఎట్లా వ్యతిరేకంగా మాట్లాడిండో చదివి వినిపిస్తా. ఆనాడేమో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిండు, తెలంగాణ హక్కులను కాలరాసి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన సంతకం పెట్టిన ఆదిత్యనాథ్ దాస్ని తెచ్చి తెలంగాణ అడ్వైజర్గా పెట్టుకున్నావు. అంటే నువ్వు బాబు చెప్పు చేతుల్లో ఉన్నావా? ఆంధ్రప్రదేశ్కు పనిచేస్తున్నావా? తెలంగాణకు పనిచేస్తున్నావా? తెలంగాణ ద్రోహి, తెలంగాణకు ద్రోహం తలపెట్టినోడిని ఎవడన్నా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పెట్టుకుంటాడండి? అంటే ఇందాక నేను చెప్పినా కదా, స్కూలింగ్ తెలుగుదేశం అంటే స్కూలింగ్ బీజేపీ, కాలేజీ తెలుగుదేశం కదా. నీ మనసు అంతా అటే కొట్టుకుంటుంది. ఇంకేదో గురుదక్షిణ బాబే యాదికొస్తుంది నీకు. ఏం మాట్లాడిండో చూడండి. ఆంధ్రప్రదేశ్ కూడా నేను చూస్తా. పారాగ్రాఫ్ 3లో ఫస్ట్ కంటెంట్, the representative of government of AP requested to notify the projects for taking over under the jurisdiction of Krishna KRMB urgently under the jurisdiction of Krishna KRMB urgent. He also cited that at present the directives of the board are not followed. Then mana Joshi Saab maatlayindu, representative of state of Telangana stated that before taking any decision regarding notification of projects and regulation of water, it is necessary that board principles of water regulation and an appropriate implementation mechanisms are worked out. అంటే కృష్ణ కేఆర్ఎంబికి ప్రాజెక్టులన్నీ అప్పగించాలి అనేమో ఆదిత్యనాథ్ దాస్ అడిగిండు. జోషి ఏమన్నాడు? ఇటుకి సంతకం పెట్టినాయన లేలే ఇప్పుడే అప్పచెప్పొద్దు, మా నీళ్ళలో లెక్క వాటా తేలినాకనే ప్రాజెక్టులు అప్పచెప్పాలని మన జోషి గారు మాట్లాడండి. ఈయన ఎవరిని అడ్వైజర్ పెట్టుకున్నాడు? తెలంగాణ నోరు కొట్టేటోడిని, తెలంగాణ నీళ్లు కొట్టినోడిని, తెలంగాణకు అన్యాయం చేసినోడిని తెచ్చి అలా అడ్వైజర్గా పెట్టుకున్నాడు ఈ ముఖ్యమంత్రి. మరి సంతకాలు ఎవరి ఉన్నాయి ఆ రోజు? ఆ రోజు ఆదిత్యనాథ్ దాస్, ఎస్కే జోషి అండ్ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అమర్జిత్ సింగ్. మరి ఏమంటాడు రేవంత్ రెడ్డి? హరీష్ రావు. సంతకాలు ఎవరి ఉన్నాయి ఆ రోజు ఆదిత్యనాథ్ దాస్, ఎస్కే జోషి అండ్ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అమర్జిత్ సింగ్. మరి ఏమంటాడు రేవంత్ రెడ్డి? హరీష్ రావు సంతకం పెట్టిండు, కేసీఆర్ సంతకం. ఇంత చిల్లర మాట్లాడొచ్చునా? అంత దివాలాకోరు రాజకీయాలు ఎందుకు? ముఖ్యమంత్రి అయిన యు బిహేవ్ లైక్ ఎ స్టేట్స్మెన్. గౌరవప్రదంగా ఉండు నువ్వు. ఇక్కడ ఉన్నదేంది? ఇల్లు ఎక్కడన్నా శాశ్వతంగా ఉందా? టెంపరీలీ, ప్యూర్లీ టెంపరీలీ అని ఆ పాపం కూడా నీదే. ఆ 299 కూడా నీ కాంగ్రెస్ పుణ్యమే. దాన్ని కూడా అంత క్లియర్గా టెంపరీ అని చెప్పి ఆ రోజు మా సెక్రటరీ గారు, ఆనాటి సెక్రటరీ, మా ప్రభుత్వ కార్యదర్శి కొట్లాయిండు. వాస్తవానికి ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ ఎంత సిన్సియర్ అనడానికి ఐ షో దిస్ లెటర్. డేట్ చూడండి, జూలై 14, 2014. అంటే గవర్నమెంట్ వచ్చినాక
నెల 10 రోజులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రభుత్వం వచ్చిన నెల 12 రోజులు. జూన్ 3 కదా, జూన్ 3, 2014, జూన్ 2, 2014 మన గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇది జూలై 14, 2014 అంటే నెల మీద 12 రోజులు, నెల 12 రోజులు, 42 డేస్. గవర్నమెంట్ వచ్చి క్యాబినెట్ కూర్పు జరిగి కూర్చొని అర్థం చేసుకోవడానికే టైం పడుతుంది. 42 రోజుల్లో మేము కేంద్ర ప్రభుత్వానికి సెక్షన్ 3 కింద కృష్ణా నదిలో మాకు 299 అన్యాయము, మా నదీ పరివాహక ప్రాంతం 69%, మాకు నీళ్లు కావాలి, మాకు ట్రిబ్యునల్ వేయండి అని మేము ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టిన లెటర్ ఇది. అంటే రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే కృష్ణా నదిలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది. మాకు 299 నీళ్లు టీఎంసీలే ఇచ్చిండ్రు, మాకు మళ్ళీ కొత్త ట్రిబ్యునల్ వేసి నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా నీళ్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం ముందు మేము వేసిన లెటర్. వితిన్ 42 డేస్. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. తెలంగాణ పట్ల మా చిత్తశుద్ధికి, నిజాయితీకి ఇది మా నిదర్శనం. ఇందులో ఎంత డీటెయిల్గా ఉందో కూడా నేను చెప్తా. పేజ్ నెంబర్ 9, పేజ్ నెంబర్ 9లో పెట్టగలుగుతావు బాబు? పేజ్ నెంబర్ 9 ఇది. పేజ్ నెంబర్ 9లో మీరు చూస్తే ఆ లెటర్లో మేము రాసాం, తెలంగాణకు 68.41%, సీమ ఆంధ్రప్రదేశ్కు 1.29, 30.29 అంటే 2 కలిపితే 32.5 ఆంధ్రప్రదేశ్ది, 68% మా క్యాచ్మెంటు. దీని ప్రకారంగా మాకు నీళ్ళు ఎక్కువ రావాలి, మాకు అన్యాయం జరిగింది అని చెప్పి మేము రాసాం. దాంట్లోనే కింద రాసినాం చూడండి, paragraph 12. In the erstwhile state of Andhra Pradesh, emphasis was more on allocation and utilization of water outside the basin, while the in-basin demands requirement in Telangana were ignored. మాకు అన్యాయం జరిగింది. మాకు ఇచ్చింది 298.86%. Demands requirement in Telangana were ignored. మాకు అన్యాయం జరిగింది. మాకు ఇచ్చింది 298.86% మాత్రమే. రాసి ఇది ఎవరి పుణ్యం? కాంగ్రెస్ పుణ్యం అని ఆ రోజు రాసినాం. గవర్నమెంట్ వచ్చిన 42 రోజులకు రాసినాం. నెక్స్ట్ పేజ్. ఈవెన్ కొంచెం కింది కన్నా, అది పైన కనబడాలి, కొంచెం కింది బస్. ఈవెన్ దిస్ అలొకేషన్ ఆఫ్ 298.96 TMC is only on paper. Actual కొంచెం కింది బస్. ఈవెన్ దిస్ అలొకేషన్ ఆఫ్ 298.96 TMC is only on paper. Actual utilization is only about 100 TMC and an average shown below. కాగితం మీద 299 ఇచ్చిండ్రు, వాడకం 100 కూడా లేదు అని మేము ఆ రోజు ఢిల్లీకి రాసినాం. అది కూడా కొంచెం పైకం, ఆ వాడకం కూడా ఎట్లున్నది 100 అనేది కూడా లెక్క చూపించినాం. ఇచ్చింది 299, వాడకం 113 ఉంది అనేది ఆ రోజు మా లేఖలో మేము స్పష్టంగా రాసాం. తర్వాత ఇదే లెటర్లో పేజ్ నెంబర్ 16. సో క్లియర్గా అంటే ప్రభుత్వం వచ్చిన 42 రోజులకే 16. సో క్లియర్గా అంటే ప్రభుత్వం వచ్చిన 42 రోజులకే ఈ 290 ఈ అగ్రిమెంట్ ఇప్పుడు మీరు చెప్తున్నది ఎప్పుడు? 26 జూన్ 2015 మేము సంతకం పెట్టించినామని ఒక అబద్ధం మాట్లాడుతుంది కదా, 26 జూన్ 2015. బట్ నేను చెప్తున్న లెటర్ ఎప్పుడు? జూలై 14, 2014. గవర్నమెంట్ వచ్చిన 42 రోజులకే రాసినాం. ఈ 299 అనే ఒక అన్యాయం మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది, అందువల్ల మాకు ట్రిబ్యునల్ వేయాలి, మా నదీ పరివాహక ప్రాంతం 68%, దాని ప్రకారంగా కృష్ణా నదిలో నీళ్లను పునః పంపిణీ చేయాలి అని ప్రభుత్వం వచ్చిన 42 రోజులకు మేము ఉత్తరం రాసినాం. దిస్ ఇస్ ద డాక్యుమెంట్ ఇన్ ద రికార్డ్. నేను ఇది ఉమాభారతి గారికి నేను స్వయంగా ఆనాటి ఇరిగేషన్ కార్యదర్శి అరవింద్ రెడ్డి గారు నేను వెళ్ళి ఢిల్లీలో ఈ లెటర్ని ఇచ్చి అప్పచెప్పి వచ్చినాం. అప్పుడు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా మన రాష్ట్రానికి చెందిన కేంద్ర ప్రభుత్వ సలహాదారుడు వెదర్ శ్రీరామ్ కూడా మీటింగ్లో ఉండే. ఈ 299 మాకు చాలా అని రాస్తూ ఇప్పుడు పేజ్ 16 చూడండి. పేజ్ 16లో ద అడిషనల్ డిమాండ్స్ అండ్ పాసిబుల్ యూటిలైజేషన్స్ ఫర్ ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ విత్ ఇన్ ద తెలంగాణ స్టేట్ విత్ సిమిలర్ సిచ్యువేషన్స్ యాజ్ ఇన్ ప్రాజెక్ట్స్ ఫర్ KWDT2 ఫౌండ్ అప్రాప్రియేట్ టు మేక్ ఫ్రెష్ అలొకేషన్స్ ఆర్. నెక్స్ట్ పేజ్. అంటే ఆ 299 కాక ఇగో మరొక 581 TMCలు మాకు కావాలి, మరొక 581 TMCలు మాకు కావాలి. ఆ 299 జాలై ఇగో పలాన్ ప్రాజెక్టులకు మరో 581 TMCలు కావాలి. ఈ లెక్కంతా తేలాలంటే
మళ్ళా ట్రిబ్యునల్ వేసి నీళ్లు పంచండి అని జూలై 14, 2000 అని జూలై 14, 2014 నాడే లేఖ రాసినాం. 299 మేము ఒప్పుకోలే. 299 అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిన ద్రోహం, కాంగ్రెస్ పార్టీ రాసిన మరణ శాసనం. దాని నుంచి బయటకు రావాలి, ట్రిబ్యునల్ వేయాలని